అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారండి? ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ చాలా హెల్ప్ అయ్యేటటువంటి వీడియోతో మీ ముందుకొచ్చాను. సో, ఫోటో ఎడిటింగ్ అనమాట. రీసెంట్‌గా మా అక్క వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయింది. సో, నేను అక్కడ ఎలాగో లేను. లేకపోయినా ఫొటోస్‌లో అట్లీస్ట్ నేను పక్కన ఉండాలి, తన పక్కన ఉండాలి అన్న ఫీలింగ్ అయితే కొంచెం ఉంటుంది కదా. సో మా అక్క వాళ్ళ అమ్మాయే కానీ ఇంకా నాకు కూడా కూతురు అన్నట్టుగానే. సో లేనందుకు కొంచెం బాధ అనిపించిన జస్ట్ అలా ఫోటో ఎడిటింగ్ చేసుకున్నాను. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది కదా ఒక్కొక్కసారి. ఎవరైనా లేని వాళ్ళు ఫొటోస్లో ఉంటే బాగుండు, అట్లీస్ట్ ఉన్న ఫీలింగ్ అయినా ఉంటుంది అని అనిపిస్తుంది కదా. అలా అందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియోతో వచ్చాను. ఫస్ట్ అయితే మంచిగా గ్రీన్ టీ తాగేసి ఎడిటింగ్ చేసాను. బాల్కనీలోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఉదయం సాయంత్రం అనే తేడా లేదు. ఏ టైంలో అయినా సరే సైలెంట్గా, అంటే జనసంచారం తక్కువ ఉంటుంది. బర్డ్స్ మాత్రం బాగుంటాయి, అరుస్తున్నాయి. చూసారా, మీకు వినిపిస్తున్నాయా? బర్డ్స్ బాగా అరుస్తాయి ఉదయాన్నే. ఫ్రెండ్స్, మీరైతే ఫస్ట్ కొంచెం మీ ఫోన్ని రొటేట్ చేసుకోండి. సో ఎందుకంటే నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసి మీకు షేర్ చేస్తాను కాబట్టి, సో వీడియో అనేది మీరు ఫోన్ అనేది రొటేట్ చేసుకుంటే మంచిగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూసారా, ఫంక్షన్ ఫొటోస్ అన్నీ కూడా నాకు వాళ్ళు వాట్సాప్లో కనిపించారు. సో నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, దూరంగా ఉండి అనే ఒక బాధ అయితే. సో ఆ ఫొటోస్ అవన్నీ చూసిన తర్వాత అరే నేను లేను, వాళ్ళకి నేను ఏ విధంగా హెల్ప్ అవ్వట్లేదు, అట్లీస్ట్ నేను లేను. సో ఇలాంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైనా లేకపోతే నేను లేనందుకు వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉంటుంది. అట్లీస్ట్ ఇలా మనం ఫోటో ఎడిట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం హ్యాపీనెస్ అనమాట. సో వెంటనే నేను ఏం చేశాను, ఇక్కడ చూసారా, మా అక్క వాళ్ళ అమ్మాయి. యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్ళలేదు, ఫోటో దిగలేదు. బట్ ఇక్కడ నేను ఆ వైట్ కలర్ డ్రెస్ది ఎడిట్ చేశాను. సో అదే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్లీ ఇలాంటి చాలా వీడియోస్ ఎడిటింగ్ సంబంధించినవన్నీ మీకు కావాలి అని అంటే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే నాకు వీడియో ఎక్కువ మందికి వెళ్ళి మంచిగా వ్యూస్ వస్తే నాకు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇది ఇంకొకటి శారీతో ఉన్న ఫోటో. సో ఇలా సరదాగా మనం చేసుకున్న కొంచెం ఆనందంగా అనిపిస్తుంది కదా, అట్లీస్ట్ ఇవన్నీ చూసినప్పుడు. సరే, దీనికైతే ఫస్ట్ పిక్సార్ట్ అనే యాప్ కావాలి. పిక్సార్ట్ మీకు లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో పిక్సార్ట్లోకి మనం వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏదైనా ఒక ఫోటోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ నేను మా అక్క వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి సంబంధించింది నేను అక్కడ ఉండాలి అని అనుకుంటున్నాను కాబట్టి తను సింగిల్గా ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇదిగోండి, ఇక్కడ చూసారా, సింగిల్గా ఉన్న ఫోటో ఇలా వచ్చేసింది అనమాట. ఇందులోని యాడ్ ఫొటోస్లోకి వెళ్తే సో ఆ పక్కని రిలేటెడ్గా నేను ఏ ఫోటో పెట్టాలో అని చెప్పేసి అనుకుంటున్నాను. మనం ముందే అనుకోవాలి ఎలాంటి ఫోటో అయితే బాగుంటుంది అని చెప్పి. సో నేనైతే నాకు వరలక్ష్మీదేవి పూజకి సింగిల్గా నేను ఒక ఫోటో తీసుకున్నాను. సో అది శారీతో ఉన్నాను అనమాట. మరి ఇలాంటి ఫంక్షన్స్కి అని అంటే మరి శారీతో ఉన్న ఫొటోసే సెట్ అవుతాయి కాబట్టి సో అక్కడ తీసుకున్నాను. దీన్ని క్రాఫ్ట్ చేసుకోవాలి, మనకి ఫుల్గా బ్యాక్గ్రౌండ్ అంతా దగ్గరికి క్రాఫ్ట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ బెలూన్స్, దారమందం అవన్నీ తీసేయాలి. సో దానికి ఏం చేయాలి, మనము ఆ సిజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి ఓన్లీ మన ఫోటో మాత్రమే వచ్చేటట్టు ఉంటుంది. సో అక్కడ పర్సన్ మీద క్లిక్ చేస్తే పర్సనే వస్తుంది, కానీ ఒక్కొక్కసారి మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న కొన్ని కూడా వచ్చేస్తాయి అన్నమాట. మనకి అక్కడ ఎరేజ్ ఆప్షన్ ఇస్తారు. సో ఎక్స్ట్రా ఏమైనా అక్కడ వస్తున్నట్లు మనకు అనిపిస్తే ఎరేజ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఇలాగా మళ్ళీ బ్రష్ పట్టుకొని ఏమైనా కొన్ని డ్రెస్ అది సరిగా పట్టకపోతే అలా కూడా చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అది సరిగా అవ్వట్లేదు అంటే కిందని చూసారా, నేను ఇలా గీత పెడుతున్నాను, అక్కడ మీకు కనిపిస్తుంది, అది కట్ చేసుకునేది అనమాట సిజర్ లాగా. సో ఎంత కావాలో పర్సన్కి సంబంధించి ఈ విధంగా ఇలా స్లోగా కట్ చేసుకోవచ్చు. ఇదే కాదండి, గూగుల్లోకి వెళ్తే బీజీ రిమూవ్ అని కొడితే బీజీ రిమూవ్ అయిపోయి మన ఫోటో ఒకటే వస్తుంది, అది కూడా చేసుకోవచ్చు. అది మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. సో ప్రెజెంట్ అయితే ఇందులో ఉన్న పిక్సార్ట్లో ఉన్న ఆప్షన్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఇక్కడ ఫోటో నాది బీజీ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మా అక్క అమ్మాయి పక్కన నేను ఎంత హైట్ వస్తానో సెట్ చేసుకోవాలి. సో మనం అక్కడ ఆ ఫోటో మీద డ్రాగ్ చేసి చక్కగా
మొత్తం ఏ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాము ఏంటి అనేది మనం క్లిక్ చేసుకోవచ్చు నెమ్మదిగా. నాకు నేను బ్యాక్ ఉండి మా అక్కల అమ్మాయి ఫ్రంట్‌కి ఉంటే బాగుండు అని అనిపించింది. నేను ఆల్రెడీ ముందే మా అక్కల అమ్మాయి సింగిల్ ఫోటో ఒకటి బీచీ రిమూవ్ చేసేసి ఒకటి పెట్టుకొని ఉంచుకున్నాను. నేను దీన్ని ఏం చేశానంటే, నేను బ్యాక్ ఉండి మా అక్కల అమ్మాయి ఫ్రంట్‌కి రావాలి అని అనుకున్నాను కాబట్టి ఆ ఫోటో తీసుకొచ్చి, అంటే యాడ్ ఫోటోలోకి వెళ్తే మనకి మళ్ళీ కిందన ఫోటో ఏదైతే ఉందో అది ఇక్కడికి పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసారా, సేమ్ ప్లేస్లో మా అక్కల అమ్మాయి ఫోటోని ముందుకు తీసుకొచ్చేసాను. అంటే బ్యాక్ సైడ్ ఉన్న ఫోటో అలాగే ఉంటుంది, దాని మీద ఫిట్ అయ్యేలాగా ఈ ఫోటో పెట్టుకున్నాను అనమాట. అంటే మరీ కొంచెం బాగుండాలి కదా, అందంగా ఉండాలి కదా. సో ఇక్కడ మళ్ళీ మనం ఏదైనా ఫొటోస్ అడ్జస్ట్ చేసుకోవాలని అంటే పైన లేయర్స్ అని చెప్పేసి ఉంటుందండి. ఆ లేయర్స్ దగ్గరికి వెళ్తే ఏ లేయర్ని అయితే మీరు మూవ్ చేయాలి, డ్రాగ్ చేయాలి, లేకపోతే క్రాఫ్ట్ చేయాలి అని అనుకుంటున్నారో అది మీద క్లిక్ చేసి మనం ఈజీగా దాన్ని అటు ఇటుగా కొంచెం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, నేను ఇక్కడ ఇంకా కొన్ని అడ్జస్ట్ అలాగా నెమ్మదిగా చేసుకోవచ్చు. మీరు ఆటోమేటిక్గా పిక్సార్ట్ యాప్లోకి వెళ్ళి మీరు ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు కూడా అక్కడ అర్థమవుతాయి అన్నమాట. చాలా సింపుల్ అండి. నేనైతే ఫస్ట్ నుంచి నా వార్మమ్ ఛానల్ 2 years బ్యాక్ నేను పెట్టుకున్నాను కదా, అప్పటి నుంచి నా వీడియో థంబ్నెయిల్స్ కానివ్వండి, లేకపోతే ఇలా ఫోటో ఎడిటింగ్స్ కానివ్వండి అప్పుడప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. సో మీకు ఫోటో ఎడిటింగ్స్ అనే కాదు, నార్మల్ వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు, ఇవన్నీ కూడా కావాలంటే డెఫినెట్లీ నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. సో మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నానని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ నాకు ఒక కామెంట్ చేయండి, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే. అయితే ఇక్కడ చూసారా, నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది ఇంకా టోటల్గా. సో నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేసేసుకుంటాను ఫైనల్లీ. సో ఈ ఫోటోని మనం ఇలాగా సేవ్ చేసేసుకోవచ్చు. మనం అక్కడ రైట్ క్లిక్ మీద ఉంటుంది, అక్కడ క్లిక్ చేసేసి సేవ్ కొట్టేస్తే ఇక్కడ చూసారా, సేవ్ టు యువర్ గ్యాలరీ అని చెప్పేసి వచ్చేస్తుంది. వెంటనే మనం గ్యాలరీలోకి వెళ్ళి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఆల్బమ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆల్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఎదుగోండి నేను ఇప్పుడు మీతో పాటు షేర్ చేసుకున్న పిక్ ఇదనమాట. సో నాకు ఇక్కడ ఫోన్లో చిన్న ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈక్వల్గా స్కిన్ టోన్ అక్కడ ఏదో కొంచెం అటు ఇటుగా అవుతున్నట్టు, మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో నా ఫోన్లో అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది ఫోన్లో, ఇది ఏ యాప్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు ఫోన్లోనే ఉందన్నమాట. సో అందులోనే జస్ట్ కొంచెం కలర్ అటు ఇటుగా అక్కడ ఉన్న వాటిల్లో ఆప్షన్స్లో ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒకటి చూస్ చేసుకున్నాను. కొంచెం స్కిన్ టోను మా అక్కల అమ్మాయిది నాది కొంచెం అయినా ఈవెన్గా వచ్చేటట్టు, అంటే రియల్గా అనిపించాలి కదా, మళ్ళీ మనకి ఏదో అతికించినట్టు అలా అనిపించకూడదు కదా. సో దానికి అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో కొన్నిసార్లు ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక పిక్ ఎడిట్ చేశాను. సో అందులో ఏంటంటే నేను అవుట్ సైడ్ ఫోటో తీసుకున్నాను, అక్కడ లైటింగ్ వేరే ఉంది, ఇంట్లో తీసుకున్న లైటింగ్ వేరే ఉంటుంది. సో మరి అలాగా అనిపించకూడదు, మనకు కొంచెం రియల్గా అనిపించాలి. సో చూసారా, ఫోటో ఫైనల్లీ చాలా బాగా వచ్చింది కదండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నిజంగా ఇలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. సో ఎవరినైనా సరే ఇలా పెట్టచ్చు. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ నేను శారీ కట్టుకున్న పిక్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ ఫోటో, అందుకే కొంచెం బ్లాక్ అండ్ వైట్ వచ్చేలాగా పెట్టాను. సో ఇక్కడ ఇది కూడా సేమ్ అంతే, సేమ్ పిక్కే, శారీ పిక్కే పెట్టాను. ఇక్కడ వైట్ కలర్ డ్రెస్లో ఉన్నది, ఇది యాక్చువల్లీ నేను చేయలేదు, మా అక్కల అమ్మాయి చేసి పంపించింది, తన దగ్గర ఉంది ఈ డ్రెస్, అది ఫోటో మా అక్కల అమ్మాయి ఇలా చేసి పంపించింది అనమాట. ఇలాగ మనం ఎక్కడైనా సరే సెర్చ్ చేసుకోవచ్చండి. అక్కడ కాకపోతే ఫంక్షన్కి సంబంధించి ఇదిగోండి ఇలాగ థంబ్నెయిల్స్ సెర్చ్ చేసుకోవచ్చు, అన్నీ కూడా మనం ఇందులోని బోల్డ్ అన్నీ సెర్చ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా క్యాన్వాలో కూడా ఎడిటింగ్స్ సంబంధించిన వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ ఎడిటింగ్ అన్నీ చాలా ఉంటాయి. నాకు అవన్నీ కూడా వచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కనుక డెఫినెట్లీ నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కానీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. మీరు షేర్ చేస్తే ఏంటంటే నాకు మంచిగా వ్యూస్ వస్తాయి, అండ్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట. పిక్స్ ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి.